ఇది 6,000 అంటే 35,000 పోస్టులకు 6,000 మంది అనౌన్స్ చేశారు. సో ఇంకా చాలా దీంట్లో ఈ క్లిష్టమైనటువంటి మ్యాటర్ ఉన్నా కూడా నాకు అర్థమేం జరిగేంటంటే వీళ్ళందరూ కూడా ఈ కుర్రవాళ్ళందరూ కూడా ఒక ఈ క్వాలిఫైడ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు ఇంచుమించు 10 లక్షల మంది ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. ఒక 50,000 లక్ష అటు ఇటు ఉన్న 10 లక్షల మంది రెడీ టు రైట్ ద ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్స్ రాయటానికి రెడీగా ఉన్నారు. అయితే ఇంచుమించు 5 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ పిల్లలు కూడా రాసి రెడీ అయ్యి ఇంట్లో తల్లిదండ్రులకు భారం అవుతున్నాం అనే బాధ వాళ్ళలో, అట్ ద సేమ్ టైం మేము ఇంకా మాకు జాబులు రావట్లేదని కళలో ఒత్తిలేసు. వీళ్ళందరూ యంగ్స్టర్స్. బాధ అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంచుమించు వీళ్ళలో ఈ డిఎస్సి అనే ఆశ చూపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంచుమించు ఒక 7-8 లక్షలు, ఆ రోజుల్లో 6 లక్షల మంది ఉన్నా సరే 6 లక్షల మంది ఇంచుమించు 5 లక్షల మంది పైగా చాలా మా లైఫ్లు మారిపోతాయి, మా జీవితాలు మారిపోతాయి అనే దీంట్లో వైసీపీని గెలిపించారు వీళ్ళందరూ. ఇవాళ గెలిపించిన వాళ్ళని ఉపయోగపడక ఎవరికి ఉపయోగపడండి ప్రభుత్వం ఎందుకని నాకు అనిపిస్తుంది. ఇట్స్ వెరీ బ్యాడ్. ఎందుకంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, వయసు అయిపోతుంది ఇంకా తల్లిదండ్రులకు భారంగా అయిపోతున్నాం అనే బాధ యూత్లో ఎంత ఉంది. సో నాకేమంటే 35,000 పోస్టుల్లో నువ్వు 6,000 పోస్ట్ అనౌన్స్ చేసి 1,600 కర్నూలుకి ఇచ్చి మిగతా అన్నీ ఇచ్చారు. అది 8,000 మొత్తం 8,000 మంది ఇచ్చారు. 6,100లో 1,600 కర్నూలుకే ఇచ్చారు, మిగతా ఏదో కొంత సర్దారు. సో అది ఎంతమందికి ఇస్తారు? ఈ వెయిటింగ్ ఏమో 35,000 పోస్టులు ఉన్నాయి, 10 లక్షల మంది రాయటానికి రెడీగా ఉన్నారు, మీరు 6,000 మందికి ఇచ్చారు. 6,000 మందిని ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు? డెఫినెట్గా ఇది మేము ఎంతవరకు చేయగలం. మా జనసేన ఆఫీస్ దగ్గరికి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆ ఇష్యూ మీద చాలామంది యూత్ వచ్చారు. నేను వాళ్ళని ఏంటో అర్థం చేసుకుంటే ట్రై చేశాను. నాకు అర్థమైనంత వరకు అది చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. ఏంటంటే మన ఏపీ స్టేట్లో ప్రైమరీ స్కూల్ టీచర్స్ నుంచి హై స్కూల్ వరకు +1 +2 వరకు మనకున్నటువంటి ఖాళీలు 35,000. రేపొద్దున 1 year 2 years రిటైర్ అయిపోతే కూడా చాలామంది టీచర్లు దాదాపు 40,000 మందికి రీచ్ అవుతారు. రాజశేఖర రెడ్డి గారు వాడిన కాన్సెప్టే జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి రిలీజ్ చేస్తాం అంటే 35,000 పోస్టులకి టీచర్లు భర్తీ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. జరిగిపోయి ఇంచుమించు 5 సంవత్సరాలకు పూర్తిగా వస్తున్న తరుణంలో మొన్న ఒక 6,000 మందిని అనౌన్స్ చేశారు. ఇది 6,000 అంటే 35,000 పోస్టులకు 6,000 మంది అనౌన్స్ చేశారు. సో ఇంకా చాలా దీంట్లో ఈ క్లిష్టమైనటువంటి మ్యాటర్ ఉన్నా కూడా నాకు అర్థమేం జరిగేంటంటే వీళ్ళందరూ కూడా ఈ కుర్రవాళ్ళందరూ కూడా ఒక ఈ క్వాలిఫైడ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు ఇంచుమించు 10 లక్షల మంది ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. ఒక 50,000 లక్ష అటు ఇటు ఉన్న 10 లక్షల మంది రెడీ టు రైట్ ద ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్స్ రాయటానికి రెడీగా ఉన్నారు. అయితే ఇంచుమించు 5 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ పిల్లలు కూడా రాసి రెడీ అయ్యి ఇంట్లో తల్లిదండ్రులకు భారం అవుతున్నాం అనే బాధ వాళ్ళలో, అట్ ద సేమ్ టైం మేము ఇంకా మాకు జాబులు రావట్లేదని కళలో ఒత్తిలేసు. వీళ్ళందరూ యంగ్స్టర్స్. బాధ అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంచుమించు వీళ్ళలో ఈ డిఎస్సి అనే ఆశ చూపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంచుమించు ఒక 7-8 లక్షలు, ఆ రోజుల్లో 6 లక్షల మంది ఉన్నా సరే 6 లక్షల మంది ఇంచుమించు 5 లక్షల మంది పైగా చాలా మా లైఫ్లు మారిపోతాయి, మా జీవితాలు మారిపోతాయి అనే దీంట్లో వైసీపీని గెలిపించారు వీళ్ళందరూ. ఇవాళ గెలిపించిన వాళ్ళని ఉపయోగపడక
ఎవరికి ఉపయోగపడండి ప్రభుత్వం ఎందుకని నాకు అనిపిస్తుంది. ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్. ఎందుకంటే వాళ్ళ